వైఎస్ఆర్ కార్యకర్తల కొమ్ముకాస్తున్న రాజప్ప, వైఎస్ఆర్ కార్యకర్తల కొమ్ముకాస్తున్న రాజప్ప, ఎమ్మెల్యే రాజప్ప, ఎమ్మెల్యే రాజప్ప, వైఎస్ఆర్ కార్యకర్త రాజప్ప, రాజప్ప, ఎమ్మెల్యే రాజప్ప, వైఎస్ఆర్ కార్యకర్తల కొమ్ముకాస్తున్న రాజప్ప, వైఎస్ఆర్ కార్యకర్తల కొమ్ముకాస్తున్న రాజప్ప, ఎమ్మెల్యే సంవత్సరాలుగా నామన రాజనరసింహారావు అక్కడ వైఎన్జీసీ ఒక సైట్లో మాకు చిన్న బడ్డీ ఒక 20 గజాల ప్లేస్లో చిన్న బడ్డీ పెట్టుకుని 30 సంవత్సరాల నుంచి జీవనోపాధి సాగిస్తుంటే దాన్ని మొన్న ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్ కార్యకర్తలు దాన్ని అంటించేశారు. అది అడిగితే వైఎస్ఆర్ కార్యకర్తలు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని మేము ఏం చేస్తాం చూడండి బెదిరించడం వల్ల దాన్ని కేసు పెట్టలేదు భయపడి. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడదామంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళదే నడిచింది, మా ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళదే నడుస్తుంది. దానికి కారణం ఎమ్మెల్యే చినరాజప్ప గారు. చినరాజప్ప గారికి వాళ్ళ బంధువులు మగటపల్లి గ్రామం సర్పంచ్ వాళ్ళు ఆయనకి బంధువులు. వాళ్ళు అక్కడ ఆ బడ్డీని పెట్టనివ్వకుండా ఆయన జీవనోపాధిని కోల్పోయి ఆయన ఇవాళ రోడ్డు మీద ఉంటే బిడ్డలతోటి ఆయన కొమ్ము కాస్తుంటే మేము వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బతిమాలి చెప్తే ఆయన సరే నేను చెప్తాను మీ బడ్డీ మీ యథాస్థితిలో మీరు పెట్టుకోమని చెప్పారు. అప్పుడు మాకు విఆర్ఓ గారు కూడా అక్కడ 30 సంవత్సరాల నుంచి బడ్డీ ఉందని ఆయన ఒక లెటర్ ఇచ్చారు. తర్వాత పంచాయతీ వారు కూడా అక్కడ బడ్డీ ఉన్నదని చెప్పి దానికి పన్ను కట్టించుకున్నారు. తర్వాత 30 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ చూపించిన తర్వాత అక్కడ బడ్డీ పెట్టుకోమని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ బంధువులు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా సరే మాకు ప్రెస్టేజ్కి వచ్చినాం, ఇది మా పార్టీ ప్రెస్టేజ్, మన ప్రెస్టేజ్ అంటే వాళ్ళకి మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఆయన అక్కడ బడ్డీ పెట్టనివ్వకుండా వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కొమ్ము కాస్తూ వాళ్ళ బంధువులు కొమ్ము కాస్తూ ఆయన ఇక్కడ ఉన్న ఈ మాడుకుదురు మండలంలో ఉన్న కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలను అందరినీ కూడా చాలా దారుణంగా అవమానిస్తున్నాడు ఆయన. ఆయన ఇక్కడ జోక్యం చేసుకోవటం అనేది తగదు. ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అయ్యింది ప్రజల కోసం, బంధువుల కోసం కాదు. ఆయన ప్రభుత్వ ఆస్తులు బంధువులకు అప్పగించడానికి కాదు, ఓన్లీ ప్రజల కోసం కష్టపడాలి, ప్రజలకు చెప్పాలి. ఇక్కడ ఏంటనేది ఆయన తెలీదు. ఇక్కడ ఆయన వచ్చి చూసుకోవాలి. ఇక్కడ మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారికి చెప్పలేదున్నాను. ఆయన సొంత నిర్ణయం తీసుకుని వాళ్ళ బంధువులకు కట్టపెట్టేయమని చెప్పడం అనేది చాలా తగదు. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యేగా ఉన్న రాజప్ప గారు ఎమ్మెల్యేగా తగరు. ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్ కొమ్ము కాస్తున్నారో ఆయన తగదు. ఈవేళ వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అయినా సరే మేము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మా జనసేన కార్యకర్తలు కానీ ఎప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండగా ఈ 5 సంవత్సరాల కష్టాలు ఎన్ని కష్టాలు అనిపించినా వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి కానీ మినిస్టర్ల దగ్గరికి కానీ దేహాన్ని వెళ్ళలేదు. కానీ ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళే నడుపుకున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఎమ్మెల్యేలు పట్టుకుని వాళ్ళే సాగిస్తున్నారు ఇక్కడ రాజకీయం. మమ్మల్ని బతకనివ్వట్లేదు. మేము ఇవాళ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు బతకట్టాలంటే మేము అందరూ నిలబడి ఉండాలంటే మాకు ప్రభుత్వం అండగా ఉండాలి. ఇది నారా లోకేష్ గారి దృష్టిలోని, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోని, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వెళ్ళి మాకు న్యాయం జరగాలి, అక్కడ బడ్డీ పెట్టాలని చెప్పి మేము సవినయంగా కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మగటపల్లి గ్రామం. అయ్యా మేము ఏ విషయమై చేస్తున్నాం అనేది మీకు ఆల్రెడీ మా సోదరుడు చెప్పడం జరిగింది. మరి నామన రాజనరసింహ అనే అతను ఒక అమ్మాయి అబ్బాయితో చిన్న కాపురం ఉండవుతుంది. అక్కడ చిన్న బడ్డీ పెట్టుకుని 30 సంవత్సరాలు పెట్టించి పాపం జీవనోపాధి చేస్తుంటే దాన్ని రీసెంట్గా అంటించేయటం, మేము పోలీసు వారికి కేసు కూడా పెట్టడం జరిగింది. కానీ కొంతమంది వైసీపీ నాయకులు అక్కడ మాకు తోవ ఉందని, అవతల తోవ ఉన్నా సరే యువతల తోవ ఉందని అతను పెట్టకుండా అడ్డుకుని మరి నానా హింసలు గురి చేస్తున్నారు. దానికేమో మరి రాజప్ప గారు కొంత కొమ్ము కాసి అధికారులను అయ్యి బెదిరించి మరి అది చేయకుండా చేస్తున్నారు. కావున మేము ప్రత్యేకించి దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తేవాలనే ఉద్దేశంతో మేము మీడియాని ఆశ్రయించడం జరిగింది. అందుకు దీన్ని కలెక్టర్ గారు తీవ్రంగా తీసుకుని ఆ అబ్బాయికి జీవనోపాధి కల్పించవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటాం.